హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం కొంతమంది మ్యారేజ్ కాకముందే స్వప్నస్ఖలనం లాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. దీన్ని నైట్ ఫాల్ అని కూడా అంటారు. స్వప్నస్ఖలనం సమస్య అనేది ఎందుకు వస్తుంది, ఈ సమస్య రావడానికి గల కారణాలను ముందు మనం తెలుసుకోవాలి. స్వప్నస్ఖలనం సమస్య నరాల బలహీనతల వల్ల కానివ్వండి, హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ వల్ల కానివ్వండి, హస్తప్రయోగం అనే దాన్ని అధికంగా చేసి ఆపివేయడం వల్ల, కోరికలు అధికంగా కలిగి ఎవరితో పార్టిసిపేషన్ చేయక వీరం అనేది బయటికి వెళ్ళక ఎక్కువగా కోరికలతో సతమతం అయ్యే వాళ్ళలో ఈ సమస్య అధికంగా ఉంటుంది. ఈ స్వప్నస్ఖలనం సమస్యను తగ్గించడానికి కొన్ని అద్భుతమైనటువంటి చిట్కాలను ఇంతకుముందు కూడా పబ్లిష్ చేయడం జరిగింది. అందులో ఇప్పుడు ఇది కూడా ఒక అద్భుతమైన చిట్కా. దీనికి కావాల్సిందల్లా నువ్వుల ఆకులు. నువ్వుల చెట్లు అయితే అందరికీ తెలిసినాయి కదా. ఈ నువ్వుల ఆకులను తీసుకొని వచ్చి వాటిని మెత్తగా దంచి ఆకుల నుంచి రసం తీయాలి. ఎంత అంటే సుమారుగా ఒక 20 to 30 ml రసం తీయాలి. దీనిలో ఎంతైతే రసం తీసారో అంత వాటర్ కలపాలి. ఓకేనా? వాటర్ కలిపి దానిలో ఒక చెంచాడు కండ చక్కెర కలుపుకొని ప్రతిరోజు ఉదయం పూట పరికడన తీసుకుంటూ ఉండాలి. ఇలా వారం నుంచి 10 రోజులు చేసినట్లయితే ఈ స్వప్నస్ఖలనం సమస్య అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం జరుగుతుంది. అయితే కొంతమంది ఏం చేస్తారంటే హస్తప్రయోగాన్ని అధికంగా చేసి దీనివల్ల మనకు నష్టం ఉందని తెలుసుకొని ఒకేసారి ఆపివేసి కొన్ని నెలల పాటు దీన్ని చేయకుండా ఉండడం వల్ల కోరికలు కలిగిన, ఫీలింగ్స్ కలిగిన, ఏదైనా ఇంట్రెస్ట్ వచ్చినా కూడా ఏమవుతుందంటే ఆటోమేటిక్గా హార్మోన్స్ రిలీజ్ అయిపోయి అంగం గట్టిపడడం, తద్వారా వీర్యం అనేది జనరేట్ అయిపోతుంది. సో దాని ద్వారా వీర్యం అనేది బయటికి వెళ్ళడం లేదు కాబట్టి మీకు నిద్రలో ఇలా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు తరచుగా ఒకేసారి మానివేయకుండా 4 రోజులకు ఒకసారి, 5 రోజులకు ఒకసారి నిదానంగా హస్తప్రయోగం లాంటివి చేసుకుంటూ ఇలాంటి చిట్కాలను ఫాలో అయినట్లయితే తప్పకుండా ఈ స్వప్నస్ఖలనం సమస్య అనేది తగ్గిపోవడం జరుగుతుంది. ఒకవేళ సమస్య కనుక మీరు అధికంగా ఉన్నట్లయితే ఒకసారి నన్ను సంప్రదించండి. దీని కొరకు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్లో మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలని, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. కొంతమంది రాలేని పరిస్థితిలో ఉంటే కనుక, మీకు ఇలాంటి సమస్యలతో ఉంటే కనుక నాకు ఫోన్ చేసి సమస్యను తెలియజేసి కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాట్ వైద్యం ఛానల్ మీకు అందిస్తుంది. ఓకేనా? సో ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుంటారని, మీరు ఎప్పుడూ కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా లేట్ చేయకుండా సాధ్యంత తొందరగా వాటిని పరిష్కరించుకునే ప్రయత్నాలు చేయాలి. ఎంత లేట్ చేసి సమస్యను ఎంత పెద్దగా చేసుకుంటారో అది క్యూర్ అవడానికి మళ్ళీ అంత సమయం అనేది పడుతుంది. కాబట్టి సమస్యను గుర్తించిన వెంటనే దాన్ని క్యూర్ చేసుకునే ప్రయత్నం అనేది మనం ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.